2025-2027 సంవత్సరానికి కేటాయించిన మద్యం షాపులు డిసెంబర్ 1వ తేదీన ప్రారంభం కానున్నాయి. దీనికి మరో 3 రోజుల సమయం మాత్రం ఉండటంతో ఎక్సైజ్ శాఖ నూతన మద్యం షాపులకు లైసెన్స్ జారీ ప్రక్రియ మొదలుపెట్టింది. మద్యం సరఫరాపై కూడా దృష్టి సారించింది. ఎక్సైజ్ అధికారులు బేవరేజ్ కంపెనీలతో చర్చించినట్లు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2620 మద్యం షాపులున్నాయి. మద్యం దుకాణాలకు గతంతో పోలిస్తే దరఖాస్తుల సంఖ్య తక్కువగా వచ్చినప్పటికీ ఆదాయం కొంతమేర పెరిగింది. మద్యం షాపులకు మద్యం సరఫరా అధిక మొత్తంలో స్టాక్ పెట్టుకోవాల్సిన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. స్థానిక సంస్థలు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడంతో పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది. డిసెంబర్ 31 వేడుకలు జనవరి, ఫిబ్రవరి నెలలో మేడారం జాతర వరుసగా ఉండటంతో మద్యం ఫుల్ సేల్స్ అవుతాయని ఎక్సైజ్ శాఖ భావిస్తుంది. ఇక ఈ క్రమంలో మద్యం కొరత రాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని సన్నద్ధమవుతుంది. సంవత్సరానికి కేటాయించిన మద్యం షాపులు డిసెంబర్ 1వ తేదీన ప్రారంభం కానున్నాయి. దీనికి మరో 3 రోజుల సమయం మాత్రం ఉండటంతో ఎక్సైజ్ శాఖ నూతన మద్యం షాపులకు లైసెన్స్ జారీ ప్రక్రియ మొదలుపెట్టింది. మద్యం సరఫరాపై కూడా దృష్టి సారించింది. ఎక్సైజ్ అధికారులు బేవరేజ్ కంపెనీలతో చర్చించినట్లు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2620 మద్యం షాపులున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి వైన్ షాపులు ఏవైతున్నాయో అది కూడా ఈ రోజు అంటే 28వ తారీఖు వరకల్లా అది కంప్లీట్ అవ్వబోయింది. వాళ్ళ టెండర్ ఏదైతుందో 2 సంవత్సరాల ప్రక్రియ అది కంప్లీట్ అయింది. అయితే ఇప్పుడు నూతనంగా ఏర్పాటు చేసినటువంటి 2680 మద్య షాపులు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఈ డిసెంబర్ 1 లో అన్ని కూడా స్టార్టింగ్ అవ్వబోతున్నాయి. దాని అంతా ఇనాగరేషన్ కొత్త టెండర్లోకి వాళ్ళకు కంప్లీట్ గా వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు. అయితే మొత్తానికి చూసినట్లయితే కనుక ఈ పాత టెండర్లు ఏవైతున్నాయో ఇప్పటి వరకు ఈ డిసెంబర్ నుంచి అంటే ఈ రోజు నుంచి తర్వాత వాళ్ళకు లైసెన్స్ ఇవ్వడం, తర్వాత డిపాజిట్ చేయడం, తర్వాత అగ్రిమెంట్ చేసుకోవడం ప్రక్రియ అంతా కూడా ఈ నెలాఖరుకల్లా కంప్లీట్ చేసుకుంటే నూతన వైన్ షాపులన్నీ కూడా డిసెంబర్ 1 నుంచి ఇనాగ్రేషన్ అవ్వబోతున్నది. దానికి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పుడు ఎవరైతే వైన్ షాపులు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ ఏర్పాట్లలో నిమగ్నమై ఉంటారు. అయితే ఏదైతే నూతనంగా ఏర్పాటు చేసినటువంటి వైన్ షాపుల వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం అయితే మంచి వచ్చి ఉంటుంది. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్లే కావచ్చు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లే కావచ్చు, తర్వాత మేడారం జాతర కూడా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆసియాఖండంలోనే అతిపెద్ద జాతర అయినటువంటి జాతర. ఈ జాతరకు అది సంపాదించినటువంటి ఏర్పాట్లు అయితే గుబ్బరగా చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకైతే ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకే దాదాపుగా వాళ్ళ యొక్క టార్గెట్ రీచ్ అవ్వబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అధిక మొత్తంలో రెవెన్యూ రాబోతుంది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళ టెండర్ ప్రక్రియ చేసేటువంటి మద్యం షాపులు అయితే ఉన్నారో వాళ్ళకైతే మంచి లేదని చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందనేది కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తానికైతే జనవరి 1 నుంచి ఇనాగ్రేషన్ అవ్వబోతున్నటువంటి ఏవైతే మద్యం షాపులు ఉన్నాయో దానికి అన్ని ఏర్పాట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్ చేసింది. నూతన ఏర్పాటు చేసినటువంటి వైన్ షాపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసుకొని దానికి నిమగ్నమై ప్రభుత్వ అధికారులతో ఆ టెండర్ అగ్రిమెంట్ ప్రక్రియ అయితే దాదాపుగా పూర్తయింది. నూతన ఉలవడికలతో వాళ్ళకైతే అధిక లాభం రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానా అధిక ఆదాయం వచ్చే ఏర్పాట్లు అయితే విడుదలే ఉన్నాయి. మానస. ఓకే, థ్యాంక్ యూ రవీందర్.